ఉదయం 8 గంటలకే సర్రుమంటున్న సూర్యుడు 11 గంటలు దాటితే రోడ్డు మీదకు రాలేని పరిస్థితి. వేడి గాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి. ఇది మార్చి 2వ వారంలో రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం. ఏప్రిల్, మే మాసాలు రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా భానుడి బగబగలు సెగలు పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కొలుములను తలపిస్తున్నాయి. సూర్య ప్రతాపంతో జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడే ఇవేం ఎండలు బాబోయని బెంబేలెత్తుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోనైనా 42 డిగ్రీలు దాటి 43 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో గరిష్టంగా 42.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిమ్మాయపాలెంలో 42.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వివరించారు. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం, అనకాపల్లితో పాటు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలలో ఎండ తీవ్రత దారుణంగా ఉంది. దీంతో అవసరమైన పనులుంటే మినహా మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని సూచించారు. ఇప్పుడే ఈ స్థాయిలో బగబగలాడుతున్న ఎండలు ఏప్రిల్ నెల 2వ వారానికల్లా మరింతగా పెరిగే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 43 డిగ్రీలకు పైగానే నమోదయ్యే ఛాన్స్ ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఈసారి రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడే 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత ఉందంటే మున్ముందు ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్ర స్థాయిలో ఉంటాయనే భారత వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.